శాసనసభ స్థానంలో గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనుకో? ఖచ్చితంగా గెలుస్తామన్నా. అందరూ బాగున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మీకు చెప్పాం కదన్నా, ఉన్న జనాభాలో 90.93%కి డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలనని, సంక్షేమాన్ని వాళ్ళ ఇంటి గుమ్మానికే చేర్చాం. సో ఖచ్చితంగా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. ఆటోమేటిక్గా ఆయన ప్రతినిధిగా మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అంటే తెలుగుదేశం పార్టీ ఈ దఫా కాన్సన్ట్రేట్ చేస్తున్నది ప్లస్ జనసేనతో పొత్తు పెట్టుకుని ఉంది. అక్కడ బలిజ సామాజిక వర్గం ఒక బలమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్లస్ తెలుగుదేశం పార్టీ ఇది. ఇంకోటి మీకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, ప్లస్ అభ్యర్థుల మార్పు చేర్పులు. ఇవన్నీ ఎట్లాంటి ఫలితం చూపెట్టారు? ఇవన్నీ పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అన్న. బేసిక్గా క్యాండిడేట్ బేస్ మీద కూడా ఉంటుంది కాబట్టి సీఎం గారి మీద ఉండే పాజిటివిటీ, పథకాలు కానీ, అక్కడ మన రిసీవింగ్ కానీ, ఇవన్నీ కలుపుకొని పోయేదాన్ని కానీ ఖచ్చితంగా సక్సెస్కే ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు సచ్చివేడి ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అవతలకి మా తిరుపతి ఎంపీగా చేశారు. మిమ్మల్ని ఎంపీని తీసుకొచ్చి సచ్చివేడికి వేశారు. ఇప్పుడు తెలుగుదేశం భాషలో చెప్పాలంటే ఒక చోట పనికి రానటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకొక చోటకి చేస్తే, ఇప్పుడు ఇక్కడ పనికి రానటువంటి వాళ్ళని అక్కడికి చేరిస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే ప్రయోజనం ఏంటంటుంది? అట్లా సర్వీసెస్ అది ఇంటర్నల్ మ్యాటర్ అన్న. పార్టీకి ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటూ ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి పోయిన వ్యక్తి అందరినీ కలుపుకొని ఏదన్నా అటు ఇటు ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తుంటారు. పార్టీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపయోగపడతారనేది చూసుకొని అటు సామాజిక సమీకరణల ప్రకారం చేంజ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.